हरिः ॐ श्रीमते रामानुजाय नमः। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। భాగవతోత్తములారా, పిన్బళీయ పెరుమాళ్జీయర్ వారు వార్తామాల ప్రబంధాన్ని మనకి ఎంతో దయతో కటాక్షించారు. వాటిలోని వార్తలను ప్రతినిత్యం మనం భాగవత కరుణా కటాక్షంతో అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనం 234వ వార్త నుండి స్వామి కటాక్షంతో అనుభవిద్దాం. భాగవతోత్తములారా, ఒకరోజు భట్టరు వారు నంజీయర్ వారిని పిలుచుకుని వారికి ఇలా కాలక్షేపం చెప్పడం ప్రారంభించారు. నాయనా నంజీయరే, మనం ఈ ఒక పడవలో గనక సరుకులు బాగా నింపి ప్రయాణం చేస్తూ ఉంటే సముద్రంలో ఉన్నటువంటి మనకి కనపడనటువంటి పర్వతాలు ఉంటాయి. మధ్యలోకి వెళ్ళేసరికి ఆ శిఖరాలు మీద నీళ్లు ఉండడం చేత కనపడదు. ఆ శిఖరాలు టపామని కొట్టడం చేత ఆ పడవకి పెద్ద ఆపద ఏర్పడి పడవ తల్లకిందలైపోతుంది. లేదా మధ్యలో పొంగిందనుకోండి, దానివల్ల కూడా ఆ పడవ పడిపోయే ప్రమాదం ఉంది. గొప్ప గొప్ప చేపలు కూడా ఉంటాయి, తిమింగలాలు ఉంటాయి. అవి తోకలు పైకెత్తి ఒక్క కొట్టు కొడితే ఆ పడవ కూడా ఆ సరుకులతో సహా గల్లంతైపోతూ ఉంటుంది. ఇవన్నిటినీ తప్పించుకోవడం అనేది ఎంత కష్టమో, అదేవిధంగా సర్వేశ్వరుని సన్నిధిలో ప్రపత్తికిన్ని భాగవతోత్తముల విషయంలో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అపచారాల మూలంగా ఈ విధమైనటువంటి ఆపదలు వస్తూ ఉంటాయి. అవి ఎంతవరకు ఉంటాయి? వీడు చనిపోయే వరకు ఏదో ఒక ఆపద, ఏదో ఒక ఆపద. అగో ఇప్పుడు చెప్పారే, ఆ సముద్రంలో పడవలో వస్తువులు వేసుకున్నటువంటి ఆ నావికులకు వచ్చేటువంటి ఆపదల్లాగా వస్తూనే ఉంటాయి. అట్టి ఆపద ఎప్పుడు సంభవిస్తుందో ఏమో అనేటువంటి భయం కూడా ఇతనికి ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈ భయాన్ని తొలగించుకోవాలి అంటే ఇప్పుడు నంజీయరే, నేను నీకు 10 అర్థాలు చెప్తాను. వాటిని చక్కగా నువ్వు అనుష్ఠానం చేసుకోనైనా, అలా గనక అనుష్ఠానం చేశావా నిశ్చింతగా గుండెల మీద చెయ్యి వేసుకుని నిద్రపోవచ్చు అంటూ ఆ రోజు కాలక్షేపంలో ఈ వార్తలు చెప్తున్నారట. ఆచార్యుడు ఎప్పటికీ ఆయన అనుకున్నట్లుగా తన శరీరాన్ని కానీ, ద్రవ్యాన్ని కానీ, ప్రాణాలని కానీ కోల్పోయినా సరే ఒక్క కైంకర్యాన్ని దృఢ సంకల్పంతో మనం చేయాలి. అది ఆచార్యుల వారికి ఇష్టం కాబట్టి. అంటే ఆ కైంకర్యంలో మన శరీరం పోయినా పర్వాలేదు, ద్రవ్యం పోయినా పర్వాలేదు, ప్రాణం కూడా వదిలేంత అధ్యవసాయంతో ఒక కైంకర్యమన్నా మన జీవితంలో చేయాలండి. 2, భగవంతుని విషయంలో అందరూ మెచ్చుకునేటట్లుగా, భగవంతుని మనస్సుకు సంతోషకరంగా ఉండేటట్లుగా, తన మనస్సుకు కూడా సంతోషకరంగా ఉండేట్లుగా ఒక కైంకర్యం చేయాలి. అలాగనే 3వది, భాగవతోత్తముల విషయంలో అనేక వైష్ణవుల గోష్ఠిలో ఈ అబ్బాయి లేదా ఇతడు గుణవంతుడు, భాగవతుల విషయంలో ఇతను చేసేటువంటి కైంకర్యం చాలా బాగుందండి అని మెచ్చుకునేటట్లుగా ఉండాలి. ఇక సర్వసాక్షిగా
అందరి హృదయాలలో నివసించేటువంటి సర్వేశ్వరుడు మనని చూసి పరిహసించకుండా ఉండేటట్లుగా అసహ్యమైనటువంటి, అల్పమైనటువంటి, అస్థిరమైనటువంటి ఫలితాల వలన కలిగేటువంటి ప్రీతి ఏదైనా మనకు ఉంటే వాటిని మనం వదిలివేయాలట. ఒంటరిగా ఉన్నప్పుడైనా దేవతాంతరాల్ని ఉపాసింపకుండా ఉండాలి. దేవతాంతరాలు ఉపాసన చేస్తే మనకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం పెరుమాళ్ళ మీద తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టే వైష్ణవ సంప్రదాయంలో ఇతర దేవతా ఉపాసనని అంగీకరించరు. కానీ మిగిలిన వాళ్ళు ఏమంటారు, అందరి దేవతల్ని కొలిచినట్లుగా మేము మీ స్వామిని కూడా కొలుస్తాము అంటారు. అలా అనడం అనేటువంటిది పతివ్రత స్త్రీకి లక్షణమా చెప్పండి? అందరూ భర్తల్లాగానే నా భర్త కూడా అని అనడం కానీ, లేదా అందరి భర్తలని నేను గౌరవిస్తాను, నా భర్తను కూడా గౌరవించుకుంటానంటే ఎంత తప్పు, అంత తప్పండి. దేవతాంతర ఉపాసకులతో కూడా అందుకని ఏం చెప్పారు మనకి కులశేఖరాళ్వార్లు మనకి చెప్పారు, మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాహన్ ప్రపద్యే. స్వామి, నీ భక్తి లేనటువంటి వారు ఎంతటి వారైనా వారి గోష్ఠికి నేను పోను. ఎక్కడైతే నీ దివ్యమైనటువంటి చరిత్రను దాచిపెట్టి మిగిలిన వైభవాలు చెబుతూ ఉంటారో అది నాకు అవసరం లేదు. అటువంటి వాటిని నేను వినను. అటువంటి మహత్తరమైనటువంటి పూజలు చేస్తున్నారని పిలిచినా వెళ్ళను. చిరునవ్వుతో వారికి ఇబ్బంది లేకుండా నమస్కరించి అయ్యా నాకు ఇక్కడే ఉంటాను అని చెప్పడం అన్నమాట. చాలా జాగ్రత్తగా సమాజంలో చాలామంది మన్ని తప్పుదోవ పట్టించడానికి, దేవతాంతరాలతో నారాయణుడు సమానమే అని చెప్పడానికి అనేకమైనటువంటి యుక్తియుక్తమైనటువంటి శ్లోకాలు, మంత్రాలు ఏవేవో చెప్పి మన్ని మనస్సుని చాలా శిథిలపరుస్తూ ఉంటారు. అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలి. అలాగనే అలాంటి వారు ఉన్నటువంటి స్థలాలకు కూడా వెళ్ళడం తగ్గించుకోవాలి. అలాంటి వారితో మాట్లాడడం తగ్గించుకోవాలి. ఇవి ఒకవేళ పొరపాటున ఏదైనా మన జీవితంలో వచ్చినా వాటికి చాలా అంటనట్లుగా ఉండాలి. మాంసం వాసనకు ఆశపడి పందికొక్కు కష్టంతో ఏమవుతున్నది, ఆ లోపలికి వెళ్ళి బోనులో పడిపోతుంది. అలా అవుతాము అని తెలుసుకోవాలి. అనర్థ సంబంధాన్ని కలగజేసేటువంటి భోజనాలు, ఆసనాలు, శయనాలు, సంబంధాలు కూడా మనకి జ్ఞానహానిని కలిగిస్తాయి. అందువలన విపరీత జ్ఞానం కలిగి శ్రీవైష్ణవ గోష్ఠిలో నుండి వాడు బహిష్కృతుడవుతాడు. ఎవరు పిలిస్తే వారు భోజనం పెడతానంటే వెళ్ళరాదండి. ఒకవేళ బంధువర్గాల్లో కూడా పెడుతూ ఉన్నా అది భగవన్ నివేదితమైందా లేదా, భగవత్ ప్రసాదం అయితే దానినే తీసుకోవాలి. విధిలేని పరిస్థితిగా మన చేతికి ఏదైనా వచ్చినప్పుడు అప్పుడు ఏం చేయమన్నారు, మన్ని ద్వయమంత్ర ఉచ్చారణం చేసి ఆ ప్రసాదం మనం నోట్లో వేసుకోవడం. ఇటువంటి పరిస్థితులు క్వాచిత్కంగా సంభవిస్తుంటాయి. కాబట్టి జాగ్రత్తగా మనం వాటిని దూరం చేసుకుంటూ ఉండాలి. తల కొట్టేసేటువంటి ఆపద వచ్చినా సరే తన ధర్మాన్ని వదలకుండా దృఢమైనటువంటి నిశ్చయంతో మనం ఉండాలి. ఈ విషయంలో మనకి ఇద్దరిని చెప్తున్నారు. పెరియ నంబి గారు, కూరత్తాళ్ళు వారి యొక్క విషయాన్ని మనం స్మరించుకోవాలిట. ఎందుకంటే ఒకానొక సమయంలో క్రిమికంఠ మహారాజు పరమ దుర్మార్గుడు, వాడు ఏం చేశాట, ఒక పెద్ద కాగితం తెప్పించి దానిలో ఒక రాశాడు, శివాత్ పరతరం నాస్తి అని. అంటే దానికి ఏమని అర్థం, శివుని మించిన దైవము లేదు అని. రామానుజుల వారి చేత అది ఒప్పించాలి. కనీసం రామానుజుల వారు దొరకకపోయేసరికి వారి శిష్యుల చేత అయినా సరే అక్కడ మనం ఒప్పింప చేసుకోవాలని పట్టుబట్టి అందరినీ లాక్కొచ్చి వైష్ణవుల్ని అక్కడ సంతకం పెట్టమని అడుగుతూ ఉన్నారు. ఒకవేళ ఒక రోజున రామానుజుల వారే అని అనుకునేటట్లుగా వారు ఏమైంది, మఠానికి వెళ్ళినప్పుడు అక్కడ కూరేశమిశ్రుల వారు ఉన్నారు, అంటే కూరత్తాళ్ళు వారు ఉన్నారు. వారు ఏమండి రామానుజుల వారు లోపల ఉన్నారా అని అడిగారట.
అంటే వారు లోపల నుంచి ఎవరు అంటే మేము తెలియదా క్రిమికంఠుని యొక్క భటులం అన్నారు. ఓహోహో ఉన్నారు వస్తున్నారు ఉండండి అని చెప్పించి వెంటనే అక్కడ రామానుజుల వారి యొక్క కాషాయ వస్త్రాలు త్రిదండం ఉంటే అది పట్టుకుని కూరేశ మిశ్రులు బయటకు వచ్చేసారట. ఓహో మీరైనా రామానుజులు? అవును, కాషాయం కట్టారు, నామాలు పెట్టినారు, రండి రండి అని చెప్పి తీసుకువెళ్ళిపోయారటండి ఆ దుర్మార్గుడు క్రిమికంఠ మహారాజు దగ్గరికి. అక్కడ ఇది రాసి ఉందిట, శివాత్ పరతరం నాస్తి, శివుని మించినటువంటి దైవం లేదు అని. అయ్యో కూరత్తాళ్ళ వారితో పాటు పెరియ నంబి గారు కూడా వెళ్ళారు. అక్కడ క్రిమికంఠుడు వీరిద్దరిని ఎంతో బాధ పెట్టాడు. మీరు వైష్ణవ ధర్మం విడనాడక పట్టుదలతో ఉన్నారు, రాయండి ఇక్కడ శివాత్ పరతరం నాస్తి అని ఉంది అని. వీరు ఒప్పుకోకపోయేసరికి వీరి కళ్ళను పీకి పడేయమన్నట్టండి. కూరత్తాళ్ళ వారి యొక్క గుడ్లును పీకించారు. ఎంత కఠినమైన శిక్షో చూడండి. ఆళ్ళవార్ల గుడ్లు పీకేశారు. పెరి నంబి గారిని చెరసాల్లో పడవేశారు. ఆ చెరసాల్లో వారు ఎన్నో కష్టాలు పడ్డారు, కానీ తాము నమ్మినటువంటి పెరుమాళ్ళ యొక్క గొప్పతనాన్ని తక్కువ చేయలేదు. కోరెత్తాళ్ళు వారు మహావిద్వాంసులు కాబట్టి వారు వెంటనే శివాత్పరతరం నాస్తి అని రాశావా, అయితే చూడు కింద నేను ఒకటి రాస్తున్నాను అని అప్పుడు సంతకం పెడతాను ఒకటి రాసి అన్నారు. ఓ పర్వాలేదు అన్నారు వాళ్ళు. ఆ కింద ద్రోణమస్తి తతః పరం. ఇక్కడ రెండు అర్థాలు శివ అంటే ఏమిటి, ఒకటి పరమేశ్వరుడు అని, రెండో అర్థం ఏమిటంటే కొలత పాత్ర అండి. మానిక అంటాను చూసారా, దాన్ని సంస్కృత భాషలో శివం అంటారు. పెద్దది, దాన్ని మించింది లేదు అని అనుకుంటున్నామేమో. దాన్ని మించి ద్రోణం అని ఇంకో పాత్ర ఉంటుంది. అంటే మానికకు కూడా మించి పెద్ద డబ్బాతో చేసింది. అంటే ఈ శివాత్ అనేటువంటిది చిన్న డబ్బా అయితే ద్రోణం అనేది పెద్ద డబ్బా ఉంది కదా అని అర్థం వచ్చింది. అని ఇంకా కోపం చేశారట. వారిని బంధించమన్నారు, బాధలు పెట్టి చివరికి కళ్ళు పీకమన్నారు. ఆయన రెండు కళ్ళు కూడా పీకారట. చూసారా, ఇటువంటి సమయంలో కూడా దేవతాంతర వైభవాన్ని ఒప్పుకోలేదు కూరేశమిశ్రుల వారు, పెరియ నంబి వారు. సామాన్య శాస్త్ర విషయంలో మనస్సుని మనం పోనివ్వకూడదండి. ఎప్పుడు విశేష శాస్త్రం మీదే దృష్టి పెట్టాలి. సామాన్య శాస్త్రంలో అనేక ఉంటాయి లోకంలో ఉదాహరణలు. దానిలో వాళ్ళు ఏం చెప్తుంటారు, శివుడు ఇట్లా అండి, విష్ణుమూర్తి ఇంకా ఇదండి, లేదా విష్ణుమూర్తి కష్టం వచ్చిందండి, లేదా పెరుమాళ్ళకి ఇటువంటి దానిలో అదుగో ఆయన ఎవరో సహాయం చేశారు పెరుమాళ్ళకి ఇట్లా అజ్ఞానం కలిగింది. ఇక ఏమిటేమిటో కథలు కూడా లోకంలో చాలా ఉన్నాయి. వాటిని మనము, అవి సామాన్య శాస్త్రాలు, వాటి మీదకి పోకూడదు. విశేష శాస్త్రాన్ని మనం ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండాలి. ఆ విశేష శాస్త్రంలోని అనుష్ఠానంలో ఉండి ఏకాగ్రత చిత్తులుగా సంశయరహితులుగా ఉండాలి. దీనికి అలా ఉండకపోతే నష్టం ఏమిటంటే, ఆది భరతుడు తిరుక్కన్నమంగై ఆండాన్ని మనకి ఉదాహరణగా చెప్పారు. ఏమిటి ఆది భరతుని యొక్క వృత్తాంతం కొంచెం మనం తెలుసుకుందాం. ఈ ఆది భరతుడు ప్రియవ్రత మహారాజు అయినటువంటి వారి వంశంలో వాడు. వృషభదేవుని చక్రవర్తి. ఈయన కొంతకాలం న్యాయమార్గంగా రాజ్యాన్ని పాలించాడు. ఆ తరువాత తన రాజ్యాన్నంతా సుమతి అనే కుమారుడికి అప్పగించాడు. తపస్సు చేసుకోవడానికి సాలగ్రామం అనే క్షేత్రానికి ఈయన బయలుదేరాడు. ఈయన గొప్పగా రాజ్యం చేయడం చేతనే మన దేశానికి భారతదేశము అని పేరు వచ్చింది. చాలామంది ఏమనుకుంటారంటే, దుష్యంత మహారాజు శకుంతలాదేవి యొక్క కుమారుడే భరతుడు కదా, ఆయన పరిపాలించడం చేత ఈ దేశానికి భారతదేశము అని పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు. అది తప్పు. ఆ భరతుడు కాదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వృషభదేవుని కుమారుడు ఈయన భరతుడు అన్నమాట. ఈయన వల్లనే మనకి ఈ భారత వర్షము అని పేరు రావడానికి కారణం. సరే, ఇది ఇట్లా ఉంచితే సాలగ్రామ క్షేత్రంలో ఈయన తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ భరతుడు అనే వృషభదేవుని కుమారుడు భరతుల వారు ఒక రోజున ఆయన నదికి వెళ్ళి స్నానం చేసి మధ్యాహ్న కర్మలు ఆచరిస్తూ ఉండేసరికి వీరి ఎదురుగా ఒక లేడీ గర్భిణిగా ఉంది. అక్కడికి వచ్చింది నీళ్లు తాగడానికి. అప్పుడు ఒక సింహం
పెద్దగా గాండ్రించింది. ఆ శబ్దానికి విని ఆ లేడి భయపడిపోయింది. వెంటనే ఆ నదిలో పడిపోయింది. దాడుతూ ఉండగా వేగం వలన గర్భం ఏమైంది, విచ్ఛిన్నమైపోయింది. లేడి పిల్ల నదిలో పడింది. ఆ లేడి కొంత దూరం ఆ నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయి చచ్చిపోయింది. దీన్నంతా చూస్తున్నటువంటి అక్కడే కూర్చున్న ఈ భరతుడు మహారాజు చక్కగా ఇప్పుడు ధ్యానం చేస్తున్నాడు. అయ్యో, తల్లి చనిపోయిందా, ఈ పిల్ల ఇక్కడే పడిపోయింది. ఈ ప్రవాహం దగ్గర గబగబా వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చి ఆశ్రమంలో ఉంచుకొని దాన్ని పోషించడం మొదలుపెట్టాడు. ఆశ్రమం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? శ్రమను పూర్తిగా పోగొట్టేది అని అర్థం. అది ఏ శ్రమన్నా కావచ్చు, శారీరక శ్రమం, మానసిక శ్రమం. ముఖ్యంగా మానసిక శ్రమం, ఎంత బాధలున్నా మనం ఆశ్రమంలో కనుక వెళ్ళి ఒక 4-5 రోజులు ఉంటే అక్కడ వాతావరణం ద్వారా మన మనస్సు కుదుట పడుతుంది ఆ కార్యక్రమాల్లో. అందువల్ల ఆసమంతా శ్రమం చినత్తీతి, పూర్తిగా శ్రమను తొలగిస్తుంది కాబట్టే దానికి ఆశ్రమం అని పేరు వచ్చింది. ఈ భరతుడు ఈ జింక పిల్లను తన దగ్గర పెట్టుకొని దాన్ని పోషించడం మొదలుపెట్టాడు. పాపం దానికి నీళ్లు పట్టించేవాడు నవలలేని పరిస్థితిలో ఉంది. చిన్న చిన్న గడ్డి ఉండలుగా చేసి దాని నోటి దగ్గర పెడుతూ ఉండేవాడు. అది క్రమక్రమంగా పెద్దదైంది. అది పొరపాటున కొంచెం ఆశ్రమం నుంచి బయటకు వెళితే దాని మీదే ధ్యాస. అమ్మో, ఎక్కడుందో, ఏదైనా సింహం బారిన పడలేదు కదా, అదిగో వస్తోంది, ఇగో ఇక్కడే కూర్చుంటోంది అని అదే ధ్యాస 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 ధ్యాస. ఈ విధంగా చూస్తూ దాన్నే స్మరిస్తూ కొన్నాళ్ళకి ఈ భరత మహారాజు చనిపోయారు. అటు పిమ్మట ఆయన మోక్షానికి పొందలేదు. కారణం ఏంటంటే, మనము పరమపదించేటప్పుడు ఏదైతే అంతిమ స్మృతి ఉంటుందో చూసారా, అది బలంగా ఏది ఉంటే అది అవుతారు అని శాస్త్రాలు చెప్తూ ఉంటాయి. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. అందుకనే చనిపోయేటప్పుడు భగవన్నామస్మరణ స్మృతికి రావాలండి. అలా కాకుండా లౌకికమైనవి వచ్చి అంటే అదే విధంగా మరుసటి జన్మలో జన్మిస్తారు. ఈయన ఆ జింకనే స్మరించి ఉండడం చేత మరుసటి జన్మలో లేడిగా పుట్టాడు. అయినా ఈయన చేసినటువంటి అనుష్ఠాన బలం చేత పూర్వజన్మ సంస్కారం ఈయనకి ఉన్నందువల్ల ఇప్పుడు ఇలాంటి జన్మకు వచ్చి చాలా బాధపడుతూ ఉండేవాట. అయ్యో, నేను అంత గొప్ప మహారాజునయ్యుండి ఇలా నేను ఈ జింక జన్మను తీసుకున్నానే అని. కొంతకాలం అయిన తర్వాత ఆ జింక శరీరం కూడా పోయింది. పోతే ఈయన చేసినటువంటి కర్మానుష్ఠాన ఫలితంగా ఒక శ్రోత్రియుడైనటువంటి బ్రాహ్మణోత్తముడుగా పుట్టాడు. అదే సమయంలో యోగాభ్యాస బలం వల్ల పూర్వజన్మ జ్ఞానం ఉన్నందువల్ల జ్ఞానాధికుడై ఐహిక ఆముష్మిక సుఖంలో వైరాగ్యంతో ఉండి యజ్ఞకర్మల విషయాన్ని ఆసక్తి కలవాడై వేదాలని తర్వాత పక్కగా పెట్టి జ్ఞానం చేతనే ప్రకాశిస్తులాగా తిరుగుతూ ఉండేవాడు. అందువల్ల ఇతనికి జడభరతుడు అని అందరూ అనేవారు. ఎవ్వరు తిట్టినా స్పందించేవాడు కాదు, మెచ్చుకున్నా స్పందించేవాడు కాదు. మురికి గుడ్డ కట్టుకున్నా ఒక రకమే, పట్టుగుడ్డ కట్టుకున్నా ఒకే రకంగా. ఎందుకని? తనకి తెలియవలసిన జ్ఞానం తెలిసింది, ఇవన్నీ కూడా అశాశ్వతములు అని. అయితే ఇతని బంధువులు, ఇతని సోదరులు ఇతని జోక్యాన్ని ఎవరు కూడా చాలా తక్కువగా చేసుకోవడం వల్ల ఈయన పిచ్చివాడు అని ముద్ర కూడా పడిపోయింది. అలాగే పిచ్చివాళ్ళలాగా అడవుల్లో తిరుగుతూ ఉండేవాడు. పూర్వజన్మ కథ గుర్తుండడం చేత పూర్వంలో ఉన్న సాంగత్య దోషాల వలన అధపతనం అవుతాము. కాబట్టి దేని మీద ఎక్కువ మనకి ప్రేమ పనికిరాదు అని ఈసారి ఈయన పోయిన జన్మలో చేసినట్లుగా జింకల మీద వాటి మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి ఎలా ఉన్నట్టు ఈయన ఉన్మత్తుడిలాగా ఉన్నాడు, పిచ్చివాళ్ళలాగా జడలు కట్టుకుపోయి ఉండడం చేత ఈయనకి జడభరతుడు అని పేరు కూడా వచ్చింది. అయితే ఒకటే ఈయన చేస్తున్నాడు, హరినామస్మరణ చేస్తూ ఉండేవాడు. భగవద్ విముఖులైనటువంటి వారితో కలిసేవాడు కాదు. లోకుల దృష్టిలో చదువురాని వాళ్ళలాగా ఉండి వీడో జడుడు అని పేరు వచ్చింది. ఉన్మత్తుడు అని భావించి జనులు ఏం చేసేవారు, ఆయన పట్ల అన్యాయంగా కూడా వ్యవహరించేవారు.
దానిని కూడా ఆయన పట్టించుకునేవాడు కాదు. వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత సవతి తల్లి కొడుకులు ఇతన్ని ఏం చేశారు, హీనమైనటువంటి పనులు పెట్టి తమకు పనులు చేయించుకుంటూ ఉండేవారు. అయినా కూడా పట్టించుకోలేదు. హీనమైన భోజనం పెట్టేవారు, దానిని లెక్క చేయలేదు. చివరికి దేనివల్ల కూడా చెలించకుండా అట్లా పడి ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు సౌవీర మహారాజు తన భటులు కలిసి ఆ మహారాజు ఒక క్షుద్ర పూజలేవో చేస్తూ కాళికాదేవికి నరబలికి ఎవరినైనా వెతకండ్రా అని భటులకు చెప్పాడు. వాళ్ళు తిరిగి 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 అడవిలో ఉన్నటువంటి ఈ జడభరతుల వారిని తీసుకొచ్చారు. ఆయన ఏమీ దాన్ని పట్టించుకోలేదు. ఆయన్ని చేతులు కట్టేసి ఆ నరబలి ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అప్పుడు అమ్మవారికి కోపం వచ్చింది. ఓరి వెధవలారా, ఇటువంటి మహానుభావుణ్ణి వీరి గురించి మీకు తెలియదు అని ఆ కాళిక నిజంగా కాళికగా మారి ఆ రాజభటుల్ని చంపి వాడి రక్తాన్ని పానం చేసి భరతుణ్ణి ఆదరించి విడిచిపెట్టింది. ఎందుకని ఇతను హరిభక్తుడు కదా. కాబట్టి హరిభక్తులకు దేవతలంతా అనుకూలంగా ఉంటారు. కాళికాదేవి కూడా అనుకూలమైంది. అయినా ఇతను ఆ కాళికాదేవికి ఒక నమస్కారం పెట్టి మళ్ళీ తాను పిచ్చివాళ్లాగా తిరుగుతూ ఉన్నాడు. ఇలా ఉంటే ఈ సౌవీర మహారాజుకి ఈ విషయాలన్నీ తెలిసింది. కపిల మహర్షి దగ్గరికి ఆయన ఒక రోజున పల్లకి మీద వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఈ జడభరతుడు కనపడ్డాడు. ఓ, పిలవండిరా ఆయన్ని. ఏమయ్యా, ఏమిటి బాగా బలిసి ఉన్నావే, చూడు ఈ పల్లకి మొయ్, ఒక భుజం పట్టు అని ఈ విధంగా పల్లకి మోయమన్నారు. సరే, ఆయన ఏం చేశాడు, ఆ పల్లకిని మోయడానికి ఆరంభించి మెల్లగా నడుస్తున్నాడు. ఆ సౌవీర మహారాజు లోపల కూర్చున్నాడు కదా, ఎవర్రా బాగా నడవమని చెప్పి అతన్ని అన్నారు. అప్పుడు వీరికి సౌవీర మహారాజుకి సంభాషణ జరిగింది. భుజం మోస్తున్నాడు ఈయన, ఆ పల్లకిని మోస్తూ రాజుగారితో చెప్తున్నాడు అన్నమాట. మహారాజా, ఆత్మ అంటే ఏమిటి అని, నువ్వు మోయించుకునేటువంటిది శరీరాన్న ఆత్మన, మోసేవాడు నేనెవరు, నేను అంటూ ఒక గొప్ప జ్ఞాని మాట్లాడినట్టుగా మాట్లాడేసరికి ఆ రాజు ఎగిరి దూకేట పల్లకి నుండి. వీళ్ళ పాదాలపై పడి, మహానుభావ, మీరు ఎవరు, ఇంత జ్ఞానంతో ఉన్నారు, జ్ఞానోపదేశం చేయమన్నాడు. అప్పుడు భరతుడు, మీకు చెప్పే ఉంటారు, కాళికాదేవికి బలి ఇవ్వాలని నన్ను చూసినప్పుడు ఆ జగన్మాత నన్ను వదిలివేసింది. ఆ తర్వాత తిరుగుతూ ఉంటే నువ్వు నన్ను చూసి ఎవరో అని భ్రమపడి ఈ పల్లకి మోయించావు. ఏమైనా కూడా ఈ శరీరం వేరునైనా ఆత్మ పరమాత్మకు సంబంధించినదని వేదాంతంగా మాట్లాడాడు. ఆ భరతుడు వాని శరీర ఆత్మ గురించి తత్వార్థాలు చెప్పాడు. అలాగా చూసారా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న సంయమనం కోల్పోకుండా ఏకాగ్రచిత్రుడై హరినామస్మరణ చేసేటువంటి జడభరతుని ఉపాఖ్యానం మనం స్మరించుకోవాలి. అలా ఉండాలిట వైష్ణవుడు. ఇదంతా ఎక్కడ ఉందంటే ఇప్పుడు చెప్పింది విష్ణు పురాణం 2వ అంశంలో మనం ఈ కథని చూడవచ్చు అన్నమాట. అలాగే మనకు సాధ్యమైన పని ఏదైనా కాదు అనుకుంటే ఎలా ఉంటుందంటే, గుర్రమునకు ఎక్కేటువంటి వాడు గబగబా బ్రహ్మాండంగా వాడు అశ్వాన్ని నడుపుతున్నట్లు మనకు కనపడతాడు కదా. అది ఒక్క రోజులో సాధ్యమై ఉంటుందండి. ఎంత దాన్ని అభ్యాసం చేస్తే ఎన్నిసార్లు పైకి ఎక్కాడు, ఎన్నిసార్లు కింద పడిపోయాడు, ఎన్నిసార్లు తోసివేసి ఉంటుంది. చివరికి ఇప్పుడు అభ్యాసమైంది, చక్కగా కూర్చొని అటు ఇటు చూస్తూ సవారీ చేస్తుంటాడు. అలాగనే మనం కూడా ఈ సమాజంలో ఉన్నప్పుడు చాలా డక్క మొక్క తినడం అంటే అదే. అవన్నీ మనం తింటూ దృఢమైనటువంటి అధ్యవసాయం కలిగి ఉండాలి. మనం ఏదైనా ఒక విద్యను నేర్చుకోవాలంటే మరి ఎన్నో ఆటంకాలు వస్తాయి. చెప్పేటువంటి ఆచార్యుల వారికి ఆటంకం రావచ్చు, వినేటువంటి మనకు రావచ్చు. అయినా మనం లక్ష్యాన్ని చెదరకూడదు అని తెలుసుకొని మనస్సులో ఉంచుకొని మనం ఆ విధంగా ఆచరణలో పెట్టుకోవాలి. ఆ రోజుల్లో ఒక నానుడి ఉండేట. రోజు కొంచెం బరువును మోస్తూ ఒక స్త్రీ అభ్యాసం ద్వారా ఏనుగుని ఎత్తేసిందిటండి.
పిన్బళిగే పెరుమాళ్జీయర్ వారు చెప్తున్నారు. అలానే మనకి కూడా మన ఆంధ్రదేశంలో శ్రీకాకుళం జిల్లా అనుకుంటున్నాను, అక్కడ కోడి రామమూర్తి గారు అని ఉండేవారు. ఆయన కూడా గుండెల మీద ఏనుగుని ఎక్కించుకున్నారట. చూసారా ఎంత కలియుగ భీమా అని ఆయనకి పేరు. ఎలా ఒకరోజే వచ్చింది అది కాదు కదా, అభ్యాసం చేయడం ద్వారా వస్తుంది. ఆ విధమైనటువంటి మంచి అభ్యాసాన్ని మనం అలవాటు చేసుకోవాలి. శ్రీరంగం, తిరుపతి, కంచి మొదలైన ప్రసిద్ధమైన క్షేత్రాల్లో నిత్య నివాసం చేసి అక్కడే ఉన్నటువంటి ప్రామాణికులైనటువంటి శ్రీ వైష్ణవులను పలుమారులు హృదయంలో తలుచుకొని ఆప్తుడై వారికి అవసరమైతే ద్రవ్య సహాయం చేసి కానీ లేదా కాయకమైనటువంటి కైంకర్యాన్ని చేసి కానీ ఆశ్రయించి మనము ఉండాలి. అదేవిధంగా భార్య, పిల్లలు, ఏమండి కుమారులు లేదా ఇల్లు వాకిలి, ఈ విషయాల్లో ఎక్కువ చింతన పెంచుకోకూడదు. ఆ ఎక్కువ చింతన ఎప్పుడైతే ఉందో దానికోసం చేతులు జాచాల్సి వస్తుంది. అదే ఈ రోజుల్లో చెప్పాలి అంటే ఆఫీసుల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా ఆదాయానికి మించినటువంటి ధనం ఎందుకు ఉంటుంది వాళ్ళ దగ్గర? ఈ ఆశ. మాకు ఇల్లు ఉన్న ఇల్లు కంటే ఇంకా పెద్ద ఇల్లు కావాలి, ఇంకా పెద్దగా స్నేహితులతో ఉండాలి, గ్రాండ్గా ఉండాలి, ఇంకేదోలాగా ఉండాలి అని కొత్త 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 ఆలోచనలతో అవన్నీ కోరికలు. ఆ కోరికలను తీరాలంటే ఏం చేయాలి? వాడికి వచ్చే జీతం చాలదు కాబట్టి లంచానికి చేతులు చాపాలి. ఆ విధంగా లంచం కూడా తారాస్థాయికి వెళ్ళిపోయి ఆ విధంగా వాళ్ళు చివరికి జైలు పాలవుతున్నారు. అదే చెప్తున్నారు, మనం కూడా భాగవతోత్తములైనటువంటి వారు ఎంతవరకు దేనితో ఉండాలో అంతవరకే ప్రేమలో కూడా ఉండాలని, ప్రీతి కలవాడై ఉండకుండా ఆచార్యుడు ఆత్మహితం చేస్తున్నాడు అని స్పష్టంగా తెలుసుకొని ఆచార్య వైభవంతో మన ఆత్మహితం చేసుకోవాలి తప్ప మిగతా వాటిలతో సంబంధం అనవసరంగా పెంచుకోకుండా ఉండాలి. భాగవత కైంకర్య విషయంలో ఎక్కువ శ్రద్ధ కలవాడై సంసారము అనిత్యము అని తెలుసుకొని దానితో సంబంధాన్ని తొలగించుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఒక్కొక్క బంధం తొలగిపోతూ ఉంటే శ్రీమతే రామానుజాయ నమః, అయ్యో ఇది పోయిందే, అది పోయిందే, వాడు పోయాడు, ఇంటి పక్క వాడు పోయాడు, అక్కడ వాడు పోయాడు, ఇంకెక్కడ, అవన్నీ కూడా భగవంతుని యొక్క తీర్పును అనుసరించి ఈ లోకంలో జరుగుతూ ఉంటాయి. భూకంపాలు కానీ, తుఫాన్లు కానీ, ప్రళయాలు కానీ, అక్కడ అది ఎందుకు జరిగింది, ఇక్కడ ఎందుకు ఇంతమంది చనిపోయారు, తిరుపతికి వెళ్తుంటే వీరేంటి ఆ కారులో ఇంతమంది జరిగిపోయారు, దేవుడి దగ్గరికి వెళ్తుంటే ఎందుకు మృత్యువు వచ్చింది, ఈ లెక్కలన్నీ మనకు అర్థం కానివి. అవి పరమాత్మ యొక్క నిర్ణయం ప్రకారమే. ఆయన ఆజ్ఞ లేనిదే ఏ ఒక్కటి కూడా జరగడం లేదు అని మనం విశ్వసించాలి. నిత్యం ప్రియుడైనటువంటి సర్వవిధ బంధువు త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నువ్వే అనేటువంటి దానిలో సర్వకాల సర్వావస్థల్లో అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. ఇలా ఇవి మొత్తం 10. ఈ 10 అర్థాలని ప్రపన్నులైనటువంటి వారు స్మరణ చేసుకుంటూ ఉండాలి అని ఈ వార్తలో మనకి తెలియజేశారు. భాగవతోత్తములారా, 235వ వార్తలో జీయర్ వారు ఇలా కటాక్షిస్తున్నారు. కందాడై ముదలియాండాన్ గారు వారి గోష్ఠిలో ఇలా చెప్తూ ఉన్నారట. వైష్ణవుడు సంసారంలో ఉండేటువంటి స్థితి ఎలా ఉంటుందంటే సీతా అమ్మవారు రావణాసుని గృహంలో ఉండేటట్లుగా ఉంటుంది. ఈ లౌకిక సంసారంలో మనం ఉండడం అది ఎలా అంటే, పిరాట్టి అంటే సీతమ్మ తల్లి లక్ష్మణస్వామితో మాట్లాడిన అపచారమైనటువంటి మాటల వల్ల కదా ఆమె ఇప్పుడు రాముడు మాయామృగానికి వెళ్ళగా సీతాదేవి లక్ష్మణస్వామిని అనేక దుర్భాషలు మాట్లాడారు. దీనిని ఏమంటారంటే భాగవతాపచారం అంటారు. ఆయన సేవ చేయాలని వస్తే నువ్వు భరతుడు పంపించినటువంటి ప్రచ్ఛన్నమైనటువంటి శత్రువువి, లేదా ఇంకేదైనా నా మీద చెడు భావంతో ఉన్నావేమో అని రకరకాలుగా మాట్లాడింది ఆమె.
శ్రీరామచంద్రుని దూషించిన ఆయన క్షమించి వదిలిపెట్టేవాడేమో, కానీ భాగవతోత్తముడైనటువంటి ఈ లక్ష్మణస్వామిని దూషించిన కారణంగా సీతమ్మ వారికి మరలా పశ్చాత్తాపం కలిగే అంత విధంగా శిక్ష ఆ లంకలో వేశారు. ఒక్క చెడ్డమాట లక్ష్మణస్వామిని మాట్లాడిన దానికి అక్కడ రాక్షస స్త్రీలు తెల్లవారు లేచి రాత్రి వరకు తిడుతూనే ఉండేవారు సీతమ్మ తల్లిని. చూశారా, భాగవతాపచారం అనేటువంటి దానిని భగవంతుడు కూడా క్షమించడు. ఈమెను అప్పుడు పెరుమాళ్ళు విడిచి దూరంగా ఉండేటట్లుగా చేసింది. అలాగనే ఇతడు అనేటువంటి భాగవతాపచారం వల్ల ఏమైపోతాం, మనం పెరుమాళ్ళ నుండి దూరంగా అయిపోతామండి. గుర్తుపెట్టుకోండి, రోజు వెళ్ళేటువంటి దేవాలయ దర్శనం మనకు ఉండదు. మన పిల్లలు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అవుతారు, మనం కూడా ఆ సిటీలో ఎక్కడో పోయి పడతాం. ఒక్క భాగవతోత్తముడు కనపడదు. దానికి కారణం ఆ పిల్లవాడు ఉద్యోగం అది కాదు, మన ప్రారంధం. మనకెక్కడో భాగవతుల యొక్క అపచారం జరిగింది. విరాట్టికి రావణాసుని యొక్క స్పర్శ ఎంతటి దుఃఖాన్ని కలిగించిందో ఈ ఆత్మకు కూడా ఈ దేహ సంబంధంతో ఉన్నది అలాంటిది. తర్జన భర్జనలు చేసినటువంటి రాక్షస స్త్రీల సహవాసం అమ్మవారికి ఎలా కలిగిందో ఇతనికి కూడా కళత్ర పుత్ర సహవాసం, అంటే భార్యా పిల్లల సహవాసం. ఏమన్నా చాదస్తంగా ఉన్నావు, ఏమిటి బొట్టు పెట్టుకున్నావు, ఏమిటి పారాయణ చేస్తున్నావు అని క్షణక్షణం ఇతన్ని గుచ్చుతూ ఉంటారు బంధువులు. పిరాట్టికి మారీచుని యొక్క దర్శనం ఎలా జరిగిందో వీరికి కూడా అపచారపడినటువంటి వాడికి విషయ ప్రామాణ్యం కూడా అలా వస్తూ ఉంటుంది. విషమయమైనటువంటి విషయాలు తగులుతూ ఉంటాయి. పిరాట్టికి రావణాసురుడు ఎలా దర్శనమయ్యాడో దురదృష్టం చేత వీడికి కూడా 10 ఇంద్రియాలు కూడా తలకాయలు అనమాట. రావణాసురుని యొక్క తలకాయలాగా ఈ 10 ఇంద్రియాలతో వీడు బాధపడతాడు. పిరాట్టికి ఆంజనేయ స్వామి దర్శనమైంది, మరి మంచి కూడా జరిగింది కదా. అది ఎలాంటిది అంటే ఇతనికి కూడా సంసారం అనేటువంటి కడలిలే పెద్ద ఈ సముద్రంలో ఉన్నప్పుడు ఒకానొక రోజున సీతమ్మ తల్లికి ఆంజనేయ స్వామి దర్శనమైనట్లుగా ఆచార్య దర్శనం అవుతుంది. అది అంత హనుమత్ దర్శనం లాంటిది. పిరాట్టికి ఆంజనేయ స్వామి వారు నచ్చినటువంటి రామనామ కీర్తన వంటిది ఇతనికి ఆళ్వారాదుల దివ్య ప్రబంధాలు గానం వినడం. అలాగనే అమ్మవారికి శ్రీ ఆంజనేయులు వారు శ్రీరాముడు ఇచ్చినటువంటి ఉంగరం గురించి చెప్పడం ఎలాగో ఇతనికి కూడా ఆచార్యుడు సాయించినటువంటి గురు పరంపర అలాంటిది. పిరాట్టికి ఆంజనేయుడు ఇచ్చిన ఉంగరం ఎలాంటిదో ఇతనికి ఆచార్యుడు ఉపదేశించే తిరుమంత్రం అంటిది. పిరాట్టికి విభీషణుల వారు అంటే ఆయన భార్య ఎవరు సరమ అంటారు, ఎలా సహాయం చేసిందో అదేవిధంగా ఈ సంసారంలో ఇతనికి శ్రీ వైష్ణవులు సహాయపడతారు. అమ్మవారికి విరోధులైనటువంటి రావణాసురుని వధించి పెరుమాళ్లను ఆమెను తీసుకుని పోయేటట్లుగా ఎలా జరిగిందో ఇతనికి కూడా విరోధమైనటువంటి ఈ ప్రకృతి సంబంధంలో ఉన్న సమస్తమైనటువంటి బాధలను పోగొట్టి సర్వేశ్వరుడే శ్రీరామచంద్రుడే వచ్చి సీతమ్మ తల్లిని తీసుకుని వెళ్ళినట్లుగా స్వామి ఆచార్య చేతుల ద్వారా ఇతన్ని పరమపదానికి తీసుకుని వెళ్ళిపోతారు అని ఈ 10 వార్తలు కూడా రామాయణ పద్ధతిలో చెప్పారు. ఎవరు? కందాడై ముదలియాండాన్ స్వామి. ఈ 10 వార్తలను అనుష్ఠాన పర్యంతం కలిగి ఉన్నటువంటి శ్రీ వైష్ణవులు బ్రతికి ఉన్నంత వరకు సుఖంగా ఉంటారు. ఆ తర్వాత శ్రీమన్నారాయణ యొక్క కృపా కటాక్షాన్ని పొందుతారు. భాగవతోత్తములారా, 236వ వార్త. భగవంతుణ్ణి చూడాలి అని ఆశపడడం సాక్షాత్కారము అని అంటారు. అనుభవించాలనే ఆశ దాన్ని ఏమంటారు? అనుభవము అని అంటారు. కైంకర్యానికి ఆశపడడం అనేదాన్ని భగవద్ అనుభవం వలన కలిగిన ప్రీతి మూలకంగా వనర్చేటువంటి కైంకర్యము అని అంటారు. విరజానదికి అవతల వైకుంఠం ఉంది కదా, వారికి ఇవన్నీ కూడా ఏకకాలంలో సంభవిస్తాయి. కాబట్టి భాగవతోత్తములైనటువంటి వారు మంచి నడవడికతో మంచి ప్రపన్నులతో సహవాసము చేసి తమ జీవితాన్ని ఎలాగా దేవరాజ అష్టకంలో చెప్పారు మనకి. స్వామి అజస్రం జాతతృష్ణార్థం అవసన్నాంగం అక్షమం క్షీణ శక్తి బల ఆరోగ్యం కేవలం క్లేశ సంత్రయం సంతప్తం వివిధై దుఃఖై దుర్వచైరేవమాదిభి
దేవరాజదయా సింధు దేవదేవ జగత్పతే స్వామి త్వదీక్షణ సుధాసింధు వీచి విక్షేపసీకరై కారుణ్యమారుతానీతై శీతలై అభిషించాం స్వామి. నీ చల్లని చూపులనేటువంటి అమృత బిందువులతో కూడినటువంటి వర్షపు జల్లులు నా మీద పడాలి స్వామి. పుత్రధార గృహక్షేత్ర మృగతృష్ణాంబు పుష్కలి కృత్యాకృత్య వివేకముక్త. నేను భార్య పిల్లలు అది ఇది మోహాంధకారంలో అడవిలో తిరుగుతున్నట్టు తిరుగుతున్నాను. వీటి మీద వైరాగ్యాన్ని ప్రసాదించి నన్ను ఉత్తమ మార్గానికి తీసుకునేట్లుగా ఆచార్యుని అనుగ్రహింపవే అంటూ కోరుకుంటారే, అలా మనం కోరుకొని మన జీవితాన్ని చక్కగా భాగవత కైంకర్య మార్గంలోకి మరచుకోవాలి అని ఈ రోజున జీయర్ వారు మన్ని కటాక్షించారు. భాగవతోత్తములారా, ఈ విధంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ వార్తలను శ్రద్ధగా విన్నటువంటి మీకు ఆ తిరువేంగడముడయాన్ ఏడుకొండలవాడు సుస్థిరమైనటువంటి ఆయన జాలి గుండెలు గలవాడు. ఆ స్వామి అనుగ్రహంతో ఆచార్య కటాక్షం కలుగుగాక. ఆచార్య కటాక్షం ద్వారా స్వామి సాన్నిధ్యం కలుగుగాక. అడియేన్ రామానుజదాస తిరుమడిశై ఆళ్వార్.